జ్యోతిష్యం అనేది జ్యోతి అనే పేరుతో ఉంటుంది. అంటే పేరులోనే జ్యోతి అంటే జ్యౌతిషము అంటే వెలుతురు గదండీ! ఇప్పుడు ఉదాహరణకి ఒక రోడ్డు డెడ్ ఎండ్ ఉంది అని ఒక సైన్ బోర్డ్ కనపడిందనుకోండి. అక్కడ దారి లేదు. అక్కడ రిపేర్ జరుగుతుంది అనంటే అర్థం ఏంటి? మీరు వెళ్ళొద్దని గాదు. బైపాస్ తీసుకోండి. పక్క దారిలో నుండి వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి గైడ్ చేసేటువంటి సైన్ బోర్డ్. ఒక గైడ్. ఒక మార్గదర్శి అని చెప్తాను నేను. అయితే జ్యోతిష్యంలో పలానా వ్యక్తికి 16వ తారీఖో, 17వ తారీఖో యాక్సిడెంట్ అవ్వాలి అని రాసుందనుకోండి. రాసినప్పుడు మనం చేసేటువంటి రెమెడీ ద్వారా ఏమవుతుందనంటే ఆ యొక్క ప్రభావం తగ్గదు. అది ఈశ్వర శాసనం. ఖచ్చితంగా 16వ తారీఖో, 17వ తారీఖో లేదా ఇంకొక రోజో వాడికి యాక్సిడెంట్ అవ్వాలంటే తప్పకుండా అవుతుంది. వాడు చేసే కర్మ అట్లాంటిది. కానీ జ్యోతిష్యం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఈ యొక్క రెమెడీల వల్ల ఉపయోగం ఏమిటంటే, ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంటే లారీ కింద పడాల్సిన వాడు సైకిల్ కింద పడతాడు. కానీ యాక్సిడెంట్ తప్పదు. రోడ్డు పైన పడాల్సిన వాడు ఇంట్లో బాత్రూమ్‌లో జారి పడొచ్చు. ప్రభావం తగ్గిపోతుంది. అంతేగాని ఆ యొక్క ఈశ్వర శాసనాన్ని ఎవరు తప్పించలేరు. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అయితే ఈశ్వరుడి శాసనాన్ని ధిక్కరించకుండా మనం ఏం జేయాలి? ఈశ్వరుడు చూపెట్టినటువంటి దారిలో మీరు వెళుతూ మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటూ, వాళ్ళు చెప్పినటువంటి రెమెడీని జాగ్రత్తగా పాటిస్తూ, అనవసరమైనటువంటి రెమెడీలు అంటే నన్ను అడుగుతున్నారు, "జపాలు చేసుకోవచ్చా అండి?" అంటే జపాలు మీరు చేయడానికి లేదు. అసలు ఎవరు చేయడానికి లేదు. ఎందుకంటే అది బీజాక్షరాలతో కూడి ఉంటాయి గాబట్టి జపాలు, తర్వాత మూల మంత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు అలాంటివి ఏం చేయకండి. జాగ్రత్తగా ఉండండి.